వెల్కమ్ టు టైమ్ 24/7. ఈరోజు వీడియోలో ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 20 రివ్యూ చూద్దాం. ముంబైలో వాంఖేడే స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 20 జరిగింది. ఆర్సీబీ అండ్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఆర్సీబీ జట్టు కంఫర్టబుల్గా విజయం సాధించింది. 18 పరుగుల తేడాతో ముంబై జట్టు పరాజయం పాలింది. ఫస్ట్ టాస్ గెలిచిన ముంబై జట్టు ఆర్సీబీ జట్టును బ్యాటింగ్ చేయడానికి ఆహ్వానించింది. వాళ్ళు ఫస్ట్ ముంబై జట్టు బౌలింగ్ చేయడానికి డిసైడ్ అయ్యారు. బౌలింగ్ చేయడం వాళ్ళు చేసినటువంటి మిస్టేక్ అయినట్టుగా వాళ్ళకి తెలిసింది. ఎందుకంటే ఆర్సీబీ జట్టు 20 ఓవర్లకి 240 పరుగులు భారీ స్కోర్ చేసింది. సో ఫస్ట్ ఓపెనర్స్ కానీ లేకపోతే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కానీ సో ఎక్స్ట్రాడినరీగా బ్యాటింగ్ చేశారు. బ్యాటింగ్ చేసిన తర్వాత ముంబై దగ్గర బౌలింగ్ ఆప్షన్స్ కరెక్ట్గా లేవు. హార్దిక్ పాండ్యా కూడా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. ఎవరైతే ఏ బౌలర్కి అయితే వాళ్ళు ధారాళంగా పరుగులు కొడుతున్నాడో అదే బౌలర్కి మళ్ళీ బౌలింగ్ ఇవ్వడం అనేది హార్దిక్ పాండ్యా చేసినటువంటి తప్పులాగా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ముంబై దగ్గర బౌలింగ్ ఆప్షన్స్ ఆర్సీబీ బ్యాటర్ని కరెక్ట్గా ఎదుర్కొనేటువంటి బౌలింగ్ ఆప్షన్స్ లేవు. సో మనకి మళ్ళీ చూసినట్టయితే స్టార్ బౌలర్ బుమ్రా ఒక్క వికెట్ కూడా రాలేదు. 35 పరుగులు ఇచ్చాడు. 4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చాడు, కానీ ఒక్క వికెట్ కూడా బుమ్రాకి రాలేదు. సో ఆ విధంగా కట్టుదిట్టంగా వీళ్ళు ఆర్సీబీ బ్యాటర్స్ మంచిగా కంఫర్టబుల్గా పరుగులు అయితే చేశారనమాట. ఈ ఫస్ట్ చూసినట్టయితే ఫిల్ సాల్ట్ బ్యాటింగ్ అసాల్ట్ అనమాట. కంప్లీట్గా ముంబై బౌలర్స్ మీద డామినేషన్ చూపించాడు. ఒక భారీ స్కోర్ చేశాడు అనమాట. మనం చూసినట్టయితే స్కోర్ వివరాలు చూసినట్టయితే ఫిల్ సాల్ట్ 36 బంతుల్లోనే 6 4లు 6 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు. భారీ విధ్వంసం అనమాట. అలాగే విరాట్ కోహ్లీ చూసినట్టయితే 38 బంతుల్లో 5 4లు 1 సిక్సర్ సాయంతో 50 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ కొద్దిగా నిన్న మ్యాచ్ చూసినట్టయితే కొద్దిగా స్లోగా, అంత స్ట్రైకింగ్ రేట్ కూడా పెద్దగా చెప్పుకోదగ్గలేదు, చాలా స్లోగా ఉంది. మొత్తం మీద 50 పూర్తి చేసుకున్నాడు. 50 పూర్తిగానే అవుట్ అయ్యాడు. అలాగే ఆర్సీబీ సారథి రజత్ పటీదార్ సిక్సర్ల వర్షం కురిపించాడు. సో మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి అప్పటికే స్కోరు బాగానే ఉంది. పవర్ ప్లేలో బాగా చేశారు, తర్వాత కూడా బాగానే ఆడారు. ఎప్పుడైతే మనకి ఈ ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయిపోయారో తర్వాత వచ్చినటువంటి రజత్ పటీదార్, యాక్చువల్గా పడిక్కల్ రావాలి, పడిక్కల్ కన్నా ముందు పట్టిదార్ వచ్చాడు. తను ప్రమోట్ చేసుకున్నాడు కెప్టెన్ కాబట్టి. వచ్చిన తర్వాత రావడంతోనే బాదుడు ప్రారంభించాడు అనమాట. సిక్సర్ల వర్షం కురిపించాడు. నిన్నటి మ్యాచ్లో మనకి ఈ రెండు జట్ల మధ్య డిఫరెన్స్ ఏది అని మనం ఖచ్చితంగా చెప్పాలంటే రజత్ పట్టిదార్ తాలూకా బ్యాటింగ్ అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. 5 భారీ సిక్సర్లు కొట్టాడు. కేవలం 20 బంతుల్లోనే 53 పరుగులు చేసి ఆర్సీబీ భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు రజత్ పటీదార్. అలాగే చివరిలో వచ్చిన టిమ్ డేవిడ్ కూడా తన ప్రతాపం చూపించాడు. 16 బంతుల్లోనే 34 పరుగులు చేసి సో ఓవరాల్గా వీళ్ళందరూ కూడా మంచిగా కాంట్రిబ్యూట్ చేయడంతో 240, ఒక దశలో 250 కూడా దాటుతుంది అనుకున్నారు. కాస్త లాస్ట్లో కొద్దిగా స్లో అవడంతో 240 దగ్గర ఆర్సీబీ స్కోర్ సెటిల్ అయింది. సో 241 టార్గెట్తో ముంబై జట్టు బరిలో దిగింది. సో ఇది ముంబై జట్టుకి కొద్దిగా భారీ స్కోరే. వాళ్ళు సాధిస్తారా లేదనేది బిగినింగ్ నుంచి కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అనుకున్నట్టుగానే ఈ ఆర్సీబీ బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మనకి స్పిన్ కాంబినేషన్ కృణాల్ పాండే కానీ సుయాష్ శర్మ కానీ ఆర్సీబీకి కరెక్ట్గా మంచిగా బౌలింగ్ చేశారు. చాలా ఎకనామికల్గా బౌలింగ్ చేశారు. వికెట్లు కూడా సుయాష్ శర్మకి 2 వికెట్లు వచ్చాయి, కృణాల్ పాండేకి 2 వికెట్లు వచ్చాయి. వీళ్ళిద్దరూ కూడా ముంబై బ్యాటింగ్ ఆర్డర్ని కకావికలం చేశారు. వాళ్ళిద్దరు ముంబై బ్యాటింగ్ ఆర్డర్ కోలుకోలేని దెబ్బ చేశారు. దీంతో ఏంటంటే ముంబై కొద్దిగా తక్కువ స్కోర్కే అవుట్ అయిపోయింది. అంటే 222 చేశారు. 222 రన్స్ చేసేసరికి అవుట్ అయిపోయారు. 18 పరుగుల తేడాతో అవుట్ అయిపోయారు. సో మనకి మిడిల్ ఆర్డర్ వచ్చేసరికి అంటే ఒక 10-12 ఓవర్లు వచ్చేసరికి ముంబై జట్టు ఓడిపోతుంది అనేటువంటి విషయం చాలా మందికి అర్థమైంది. అయినప్పటికీ కూడా ముంబైలో ఉన్నటువంటి నెక్స్ట్ చివరిలో వచ్చినటువంటి ఈ క్యాండిడేట్ ముంబైలో షెపర్డ్ ఒక విధ్వంసం సృష్టించాడు. ముంబై దాదాపుగా అసలు 9 సిక్స్లు కొట్టాడు ముంబై తరఫున. రిమైనింగ్ బ్యాటర్స్ అందరూ కూడా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుంటే ఈ లాస్ట్లో వచ్చిన ఈ షెపర్డ్ మాత్రం 9 భారీ సిక్స్లు కొట్టాడు. చివరి బంతి కూడా 6 కొట్టాడు. సో అప్పటికే మనకి వీళ్ళకి గెలిచే అవకాశాలు అసలు లేవు. అయినప్పటికీ కూడా మనకి ఈ ఓటమి తేడా అనేది ఉంటుంది చూసారా, ఆ ఓటమి తేడాని తగ్గించడంలో మాత్రం ఆ క్యాండిడేట్ బాగా హెల్ప్ అయింది ఆయన తాలూకు బ్యాటింగ్. లేకపోతే ఇంకా భారీ తేడాతో ఓడిపోయేవాళ్ళు అనమాట ముంబై. సో నిన్నటి మ్యాచ్లో హైలైట్స్ చెప్పుకోవాల్సింది ఏంటంటే సో ఇది మన రజత్ పటీదార్ తాలూకా బ్యాటింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అలాగే ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ బ్యాటర్ ఆర్సీబీకి సో భారీ విధ్వంసం సృష్టించాడు. పవర్ ప్లేలో అద్భుతంగా రాణించాడు కాబట్టి అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. సో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. సో ఇది మ్యాచ్ 20 తాలూకా విశేషాలు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.